Hello, student. Hello, students. How are you? Yeah, you all are fine at your homes. I know. Okay. In science, last time we discussed one lesson, and that lesson was completed. What is that? It is third lesson. The lesson name is housing and clothing. Is it right? Yes. How can we keep in that lesson? What we learn is how can we keep our house clean and what is a fabric. Yes, what is a fabric? Clothes and a fabric. How can fabric work come? We learn that. Is it right? Yes. Okay. Now we learn the new lesson. That is the fourth lesson. Soil. What? Soil. Look at the picture. Look at the picture. What do you see on the garden floor? Name few. Look at the picture. What do you see on the garden floor? What do you see? Yes, we can see the soil, some grass, some plants and flowers. Is it right? Yes. And there is the zoomed. Look at the round color. Round zoom picture is there, no? Yes. In that picture there is soil, ants, and some insects, stones, leaves. We find all that, no? Yes. Let's we write that in these four blanks. Okay. Let's we learn the lesson. What is the lesson? What is the soil? Let's we learn that. మనం నేర్చుకుందామా సాయిల్ అంటే ఏంటి అసలు సాయిల్ ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందామా? ఓకేనా? ఓకే. ఆర్ యు రెడీ? ఓకే. లెట్స్ వి సీ. ద గార్డెన్ ఫ్లోర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సాయిల్. గార్డెన్ ఫ్లోర్ దేంతో మేడ్ అయి ఉండిద్ది? సాయిల్తో మేడ్ అయి ఉంటుంది. లెట్ అస్ లర్న్ మోర్ అబౌట్ సాయిల్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. లెట్ అస్ లర్న్ మోర్ అబౌట్ సాయిల్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే. సాయిల్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. అసలుకి సాయిల్ ఎలా ఫామ్ అయ్యింది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? లాంగ్ ఎగో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వాస్ కవర్డ్ విత్ హగ్ రాక్స్. లాంగ్ ఎగో అంటే ఎప్పుడెప్పుడో లాంగ్ ఎగో చాలా ఇయర్స్ బ్యాక్ ఏమవుతుంది, చాలా ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఎర్త్ మొత్తం, మనది ఎర్త్ కదా, ప్లానెట్స్ ఉంటాయి మొత్తం 8 ప్లానెట్స్లో ఎర్త్ ఒక ప్లానెట్ కదా. మన ఎర్త్ ప్లానెట్ మొత్తము స్టోన్స్, పెద్ద స్టోన్స్తో కవర్ అయ్యి ఉందన్నమాట. అంటే సాయిల్ లేకుండా ఓన్లీ స్టోన్స్ తోటే కవర్ అయిపోయింది. These rocks are broken down into small pieces over time due to the action of the sun's heat. తర్వాత ఏమైంది, సన్ హీట్ వల్ల ఏమైంది, ఆ పెద్ద రాక్స్ అని ఏమైనాయి, బ్రోక్ డౌన్ అంటే పగిలిపోయాయి. సన్ హీట్కి అంటే పెద్ద స్టోన్స్ కూడా పగిలిపోతాయి, అంత పవర్ఫుల్ అనమాట సన్. మనకి మన అమ్మ వాళ్ళు సమ్మర్లో అంటూ ఉంటారు, ఒక స్లోగన్ చెప్తుంటారు, ఏంటి, రోహిణి కార్తిలో రోళ్ళు పగులుతాయని చెప్తుంటారు కదా స్లోగన్. అలాగే అంత సన్ హీట్ వల్ల పెద్ద స్టోన్స్ కూడా ఏమైపోయినాయి, పగిలిపోయినాయి, అంటే బ్రోక్ అయిపోయి ఎలా అయిపోయినాయి, స్మాల్ పీసెస్గా అయిపోయినాయి అనమాట. దేనివల్ల? సన్ హీట్ వల్ల. ద రెయిన్ అండ్ ద విండ్. రెయిన్కి, విండ్కి, సన్ హీట్కి ఏమైంది, చిన్న స్టోన్స్గా పగిలిపోయినాయి. రిమైన్స్ ఆఫ్ డెత్ పార్టికల్స్ అండ్ యానిమల్స్ టు గాట్ మిక్స్డ్ విత్ దీస్ పీసెస్. ఇంకా కొన్ని యానిమల్స్, ఇంకా డెత్ పార్టికల్స్ ఇవన్నీ ఏమవుతాయి, ఈ స్టోన్స్తో మిక్స్ అయిపోయింది అనమాట. కొన్ని యానిమల్స్ చనిపోయినాక యానిమల్స్ మనము రోడ్డు మీద అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు చూసుంటాము. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమవుతాయి, కొన్ని యానిమల్స్ రోడ్ పక్కన పడిపోయి ఉంటాయి. తర్వాత ఒక 20 days తర్వాత వచ్చి చూస్తే ఆ యానిమల్ అక్కడ ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది, యానిమల్ భూమిలో, మన ఎర్త్లో కలిసిపోయింది. అలాగే ఇలా యానిమల్స్ డెడ్ పార్టికల్స్ ఇవన్నీ ఆ స్టోన్స్తో మిక్స్ అయిపోయినాయి అనమాట. These over thousands of years, rocks broken down into
increasingly small pieces and eventually become soil. అంటే అలా అలా కలిసిపోయి అలా డెట్ పార్టికల్స్ అన్నీ కలిసిపోయి సన్ హీట్కి, రెయిన్కి, విండ్ వల్ల ఇంకా స్మాల్ పార్ట్స్ అయిన రాక్స్ ఇంకా అవన్నీ కూడా ఇంకా స్మాల్ పార్టికల్స్ అయ్యి ఒక 1000 years తర్వాత ఏమైంది, అది సాయిల్గా మారిపోయిందనమాట. అంటే సాయిల్ ఇప్పుడు ఎలా ఇప్పుడు మీ పేరెంట్స్ అడిగారనుకో మిమ్మల్ని సాయిల్ ఎలా వచ్చింది అని అడిగితే ఏం చెప్పాలి? లాంగ్ ఎగో మొత్తం మన ఎర్త్ అంతా స్టోన్స్తో కవర్ అయ్యి ఉంది. అప్పుడు మా సన్లైట్కి, విండ్కి, రెయిన్ పడడం వల్ల ఆ రాక్స్ అనేవి చిన్న పార్ట్స్గా డివైడ్ అయ్యి ఆ స్టోన్ పార్ట్స్తో పాటు అంటే డెడ్ అయిన యానిమల్స్ ఇవన్నీ కలిసి మిక్స్ అయిపోయి ఒక 1000 years తర్వాత అవి సాయిల్గా అయినాయి అని చెప్పాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ look at their picture. You can observe first there is a big stones on the earth, and after sunlight కి ఇక్కడ rainfall కి wind కి ఎలా అయిపోయినాయి అవి చిన్న becomes a small stones, పీసెస్ ఆఫ్ రాక్స్. లుక్ ఎట్ దేర్ పీసెస్ ఆఫ్ రాక్స్గా అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకా చిన్న పీసెస్ అయిపోయినాయి. విండ్కి ఇంకా చిన్న పీసెస్ అయిపోయినాయి. తర్వాత ఏమైంది, అది సాయిల్గా అయిపోయి వాటిలో ప్లాంట్స్ వచ్చినాయి అనమాట. చూసారా ఇక్కడ పిక్చర్ చూసారా? లుక్ ఎట్ దేర్ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ ఓవర్ thousands of years. అంటే ఈ పిక్చర్ దేని గురించి చెప్తుంది? సాయిల్ ఎలా అంటే సాయిల్ ఎలా వచ్చింది, స్టోన్స్ నుంచి ఎలా సాయిల్గా మారిపోయింది అనే దాని గురించి చెప్తుంది. లుక్ ఎట్ ద పిక్చర్, యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. ఓకే, నౌ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ చూసుకుందాం. బేస్డ్ ఆన్ కలర్ సాయిల్ కెన్ బీ ఆఫ్ మెనీ టైప్స్. సాయిల్ యొక్క కలర్ని బట్టి సాయిల్ని చాలా టైప్స్గా డివైడ్ చేశారు. The two main types ఏంటి అంటే బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్. అంటే చాలా టైప్స్గా డివైడ్ చేశారు, కానీ వాటిల్లో మెయిన్ టైప్స్ ఏంటి? 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈజ్ బ్లాక్ సాయిల్, వన్ ఈజ్ బ్లాక్ సాయిల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెడ్ సాయిల్. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ఇన్ అవర్ ఏరియాస్ వీ కెన్ సీ బ్లాక్ సాయిల్. మనము మన ఏరియాస్లో బ్లాక్ కలర్ సాయిల్ని చూసుంటాం, అవునా కదా? రెడ్ సాయిల్ కావాలంటే మనము ఇంకొక ఏరియా సైడ్ అయితే కడప అటు సైడ్ వెళ్తే అక్కడ రెడ్ కలర్ సాయిల్ని మనం చూడొచ్చు అనమాట. కర్నూలు సైడ్ ఇటు సైడ్ వెళ్తే రెడ్ కలర్ సాయిల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సాయిల్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? మెయిన్ కలర్ టైప్స్ ఏంటి? 2 టైప్స్. వాటిలో ఒకటి బ్లాక్ కలర్ సాయిల్ అండ్ ఇంకొకటి రెడ్ కలర్ సాయిల్. వాట్ డస్ సాయిల్ కన్సిస్ట్ ఆఫ్? సాయిల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామా? అసలుకి సాయిల్ అంటే ఏంటి, సాయిల్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓకే, సాయిల్ ఫామ్. అండ్ నెక్స్ట్ సాయిల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ బ్లాక్ కలర్ సాయిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ రెడ్ కలర్ సాయిల్. ఇప్పుడు సాయిల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా? సాయిల్ కన్సిస్ట్ ఆఫ్ హ్యూమస్, శాండ్ అండ్ క్లే. సాయిల్ ఏమేమి కలిసి ఉంటుంది? హ్యూమస్ ఉంటుంది, శాండ్ ఉంటుంది అండ్ క్లే ఉంటుంది. ఓకేనా? హ్యూమస్ ఈజ్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సాయిల్. హ్యూమస్ అనేది టాప్ మోస్ట్ పార్ట్ అనమాట. సాయిల్లో ఫస్ట్ ఉండే పార్ట్ని ఏమంటారు? హ్యూమస్ అంటారు. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ డెడ్ పార్టికల్స్ అండ్ యానిమల్స్. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్. అంటే ఇప్పుడు మన ప్లాంట్స్ కింద కొన్ని లీవ్స్ ఏమవుతాయి? ఎండిపోయి రాలిపోయి పడిపోతాయి కదా. అవి ఒక 10 days తర్వాత చూస్తే అక్కడ ఉంటాయా? ఉండవు. ఏమవుతాయి? డీకంపోజిషన్. అంటే ఎండకి, ఇక్కడ సన్లైట్కి, ఎయిర్కి, రెయిన్కి ఏమవుతాయి? డీకంపోజిషన్ అంటే కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి, అంటే సాయిల్లో కలిసిపోతాయి అనమాట. దాన్ని డీకంపోజిషన్ అంటారు. అలా డీకంపోజిషన్ అవి యానిమల్స్ డీకంపోజిషను, ప్లాంట్స్ డీకంపోజిషను, డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వీటి అన్ని డీకంపోజిషన్ అవి. ఇట్స్ మేక్ ద సాయిల్ ఫెర్టిలై.
Fertile. It makes the soil fertile. Let's we see the fertile meaning in there. Fertile. Fertile soil that is rich in substance needed by plants to grow. అంటే ఏంటి? ఫెర్టిలై అంటే సాయిల్ దట్ ఈజ్ రిచ్, అంటే సాయిల్లో ఉన్న ఒక హెవీ, అంటే ఇప్పుడు మనకి సాయిల్లో ఒక ముఖ్యమైన పార్ట్ అనమాట, సాయిల్స్లో ఒక మంచి పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి పీపుల్స్ ఉంటారు, రిచ్ పీపుల్, పూర్ పీపుల్ ఇలా ఉంటారు కదా, అలాగే సాయిల్లో ఒక రిచ్ పార్ట్ అనమాట ఫెర్టిలై అంటే. ఆ పార్ట్ దేనికి యూజ్ అవుతుంది? ప్లాంట్స్ బాగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్. క్లే కన్సిస్ట్ ఆఫ్ వెరీ ఫైన్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్. క్లే కన్సిస్ట్. నెక్స్ట్ క్లే. ఫస్ట్ హ్యూమస్ ఉంటుంది, హ్యూమస్ కింద ఏముంటుంది? క్లే ఉంటుంది. క్లే ఏంటి? పార్టికల్స్ అంటే వెరీ మచ్ కన్సిస్ట్, కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అన్నమాట క్లే. నెక్స్ట్ శాండ్ ఈజ్ ద grainy part and consists of bigger particles of soil. శాండ్ ఎలా ఉంటుంది? గ్రెయిన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనము మన ఇంట్లో రైస్ తీసుకెళ్ళి ఫ్లోర్ వేయిస్తాం కదా, రైస్ని పిండి చేయిస్తాం అంటే ఫ్లోర్ చేయించినప్పుడు ఏమవుతుంది? మన అమ్మ డివైడ్ చేస్తుంది, ఫ్లోర్ని ఏం చేస్తుంది? బాగా జల్లిస్తుంది. అప్పుడు కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కిందికి దిగుతాయి, పైన కొంచెం పెద్ద పెద్ద పార్టికల్స్ అన్నీ పైన ఉంటాయి కదా. ఆ పెద్ద పెద్ద పార్టికల్స్, అలాగే సాయిల్లో కూడా ఉండే పెద్ద పెద్ద పార్టికల్స్ని ఏమంటారు? శాండ్ అంటారు. ఓకేనా? సాయిల్లో ఉండే బిగ్గర్ పార్టికల్స్, కొంచెం పెద్ద పెద్దగా ఉండే పార్టికల్స్ని శాండ్ అంటారు. ఇప్పుడు మనము శాండ్ని చూడొచ్చు కదా, టచ్ చేస్తాము. సాయిల్ని పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది, అదే శాండ్ని పట్టుకొని చూస్తే కొంచెం ఎలా ఉంటుంది? గరుకుగా ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. సాయిల్లో ఉండే ఒక బిగ్గర్ పార్టికల్ ఏంటిది? శాండ్. ఓకే, నెక్స్ట్. సాయిల్ ఆల్సో కన్సిస్ట్ పెబల్స్, వాటర్ అండ్ ఎయిర్. సాయిల్ ఆల్సో కన్సిస్ట్ పెబల్స్ అంటే స్టోన్స్నే పెబల్స్ అంటారనమాట. పెబల్స్, వాటర్ అండ్ ఎయిర్. సాయిల్లో కూడా పెబల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది. పెబల్స్ ఆర్ స్మాల్ అండ్ స్మూత్ స్టోన్స్. పెబల్స్ అంటే స్మాల్ అండ్ స్మూత్ స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి, అవి స్మూత్గా ఉంటాయి. సోప్ స్టోన్స్ అంటారు మీరు అప్పుడప్పుడు వాటిని చూసి, మేడం సోప్ స్టోన్స్ మేడం ఇవి వాళ్ళే స్మూత్గా ఉంటాయి అని చెప్తారే, వాటిని పెబల్స్. వాటర్ దట్ ఈజ్ trapped in the soil is called moisturize. Water that is trapped in the soil is called moisturize. సాయిల్లో వాటర్ ఉంటుంది అనమాట. వాటర్ ఉంటేనే కదా సాయిల్ని మనం పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సాయిల్లో వాటర్ కంటెంట్ ఉంటే సాయిల్ ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ వి సీ ద మాయిశ్చరైజ్. స్పెల్లింగ్ హియర్ MOISTURE, moisturize. Very small drops of water present in the air. Very small drops of water, చిన్న స్మాల్ వాటర్ డ్రాప్స్ ఎక్కడ దేంట్లో ఉంటాయి? ఎయిర్లో ఉండే స్మాల్ వాటర్ డ్రాప్స్ని మాయిశ్చర్ అంటారు. ఏమంటారు? మాయిశ్చర్ అంటారు. ఏమంటారు? మాయిశ్చర్. MOISTURE, moisture. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ there is a one. Choose the correct answer according to the space. Look at there in orange color box. Pebbles are dash. Pebbles అంటే ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. Now only we discuss that. What is the pebbles? Fine grainy particles, small and smooth stones, sticky and muddy. What? Small and smooth stones are called pebbles. Yes. And this is our topic today. Tomorrow we will learn more again. I hope you all are understand this. సాయిల్లో ఏం పార్ట్స్ ఉంటాయి ఏంటి అని మనం నేర్చుకున్నాం కదా. రేపు ఇంకొక టాపిక్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.